హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జస్టిస్ ఘోష్ కమిషన్తో విద్యుత్ జేఏసీ నేత రఘు భేటీ అయ్యారు. తాను ఇచ్చిన అఫిడవిట్ రికార్డులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పిందన్నారు విద్యుత్ జేఏసీ నేత రఘు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు ఉన్నట్లు సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని అప్పటి ప్రభుత్వం అసంబద్ధమైన వాదన చేసిందన్నారు రఘు. రికార్డుల ప్రకారం 75 ఏళ్లలో 200 టీఎంసీల నీళ్లు ఉంటాయని సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు. సిడబ్ల్యూసీ చెప్పింది వినకుండా మేడిగడ్డ నిర్మాణం జరిగిందన్నారు. కాళేశ్వరం కట్టి 5 ఏళ్లు అయినా 50 టీఎంసీల కంటే నీళ్లు వాడలేదన్నారు. ఇవి స్పష్టంగా అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు. అవేంటంటే తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీలు లేవు, అక్కడ 102 టీఎంసీలే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 152 దగ్గర ఒప్పుకోలేదు, 148 దగ్గర ఒప్పుకుంది. అట్లనే మేడిగడ్డ అనే ప్రాంతాన్ని ఒక మినిస్ట్రియల్ కమిటీ వేసి నిర్ణయించారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఇందాకనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తుమ్మిడిహట్టి దగ్గర పై రాష్ట్రాల వాటా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కేటాయింపులను తీసేసిన తర్వాతనే తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీలు ఉందనేసి సిడబ్ల్యూసీ స్పష్టంగా తన మార్చి 4వ తారీఖు రాసిన లెటర్లో స్పష్టంగా ఉంది. రెండో అంశము, మహారాష్ట్ర 152 మీటర్లకు ఒప్పుకోలేదు, 148 మీటర్లకే ఒప్పుకుంది కాబట్టి నీళ్లను తరలించడం సాధ్యం కాదని చెప్పారు. 152 టీఎంసీలకు ఒప్పుకోలేదు కానీ వాళ్ళు 148కు ఒప్పుకున్నారు. అంటే కెనాల్ యొక్క డెప్త్ను మనం ఒక 4 మీటర్లు పెంచుకోవడము, లేకపోతే కొద్దిగా విడుతును పెంచుకోవడము, అంత కాదనుకుంటే ఒక 4 మీటర్ల చిన్న పంప్ హౌస్ను పెట్టుకుంటే అక్కడ నీళ్లు పుష్కలంగా వస్తాయి. అంటే 148 మీటర్ల నుంచి 148 మీటర్లు ఎల్లంపల్లికి, తుమ్మిడిహట్టి 148 మీటర్లు, ఎల్లంపల్లి 148 మీటర్లు, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి 148 నుంచి 148కి సాధ్యం కాదు. కానీ కిందెక్కడనో మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తు నుంచి 148కి ఎట్లా సాధ్యమవుతుంది అనేసి మాకు అర్థం కావట్లేదు. ఇంకొక అంశం తను ఏం చెప్పారంటే, గ్రావిటీ కాదు అది, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ వరకు గ్రావిటీ కాదు, ఇప్పటిదాకా గ్రావిటీ అని చెప్పేసి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఎవ్వరు కూడా గ్రావిటీ అని చెప్పలేదు. ఎక్కడ 148 నుంచి 148కి తేడా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్పాం. ఇప్పుడు ప్రాణహిత చేవల్ల యొక్క డిపిఆర్ను మీరు చూస్తే స్పష్టంగా అక్కడ మనము తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకుపోవడానికి 19 మీటర్ల లిఫ్ట్ మాత్రమే అవసరం అని చెప్పింది. అదే కాళేశ్వరం యొక్క డిపిఆర్ మీరు చూస్తే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకుపోవడానికి 3 దశల్లో మొత్తం కలిపి 123 టీఎంసీలు, ఇక్కడ 123 మీటర్ల ఎత్తిపోయాలని చెప్పింది. ఇక్కడ 19 మీటర్లు అయితే అక్కడ 123 మీటర్లు, అంటే దాదాపు 6 రెట్లు ఎత్తిపోయాల్సి వస్తుంది. అంటే విద్యుత్ ఖర్చులు కూడా 6 రెట్లు పెరుగుతాయి. ఇక్కడ మనకు దాదాపు 100 నుంచి 150 కోట్లు కూడా కావు, అక్కడ దాదాపు ఏటా 1000 కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. మూడోది ఏంటంటే, ప్రత్యామ్నాయాలన్నీ మేము చూసిన తర్వాతనే మేడిగడ్డను సెలెక్ట్ చేసామని చెప్పారు. కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం రాశారంటే, కాగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, మీరు మేడిగడ్డను సెలెక్ట్ చేయడానికి ప్రత్యామ్నాయాలు ఏమన్నా ఆలోచించారా అనేసి అడిగితే ప్రభుత్వం యొక్క దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలే, నిశ్శబ్దంగా ఉన్నారు.